హలో ఫ్రెండ్స్. 'పుష్ప 2' 12,600 థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 86 దేశాల్లో 6 లాంగ్వేజ్‌ల్లో రిలీజ్ అవుతుంది. ఇది తెలుగోడి సత్తా అంటే. ఇప్పటివరకు రాజమౌళి హీరోసే ఇండియా వ్యాప్తంగా 1000,00,00,000 దాటి సినిమాలు వచ్చాయి. అలాంటిది రాజమౌళి హస్తం లేకుండానే 'పుష్ప 2'తో మన అల్లు అర్జున్ మన తెలుగోడు దాదాపు బిజినెస్సే 625,00,00,000 థియేట్రికల్ బిజినెసు. ఇంకా శాటిలైటు, టెలివిజను అన్నీ కలుపుకొని 1,050,00,00,000 పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందంటే ఇది చాలా గ్రేటు. ఇది అల్లు అర్జున్ స్టామినా అంటే. అసలు రాంగ ఫస్ట్ నుంచి అల్లు అర్జున్ ఏ విధంగా వచ్చాడంటే 'పరుగు' అలాంటి సినిమాలతో ఎక్కడో ఉన్న అల్లు అర్జును ఇప్పుడు ఇంత మాస్ హీరో అయ్యి మాస్ జాతర సృష్టిస్తూ హిందీ వాళ్ళు సైతం వాళ్ళ హీరోల కన్నా ఎక్కువ ఎదురు చూస్తూ మన సినిమాకే 2,000, 3,000 ఢిల్లీలో అయితే 3,000 అంట టికెటు. మరి యూట్యూబ్‌లో చూస్తున్నాము. రూ. 3,000 టికెట్ పెట్టి కూడా ఢిల్లీలో చూస్తున్నారంటే అది చాలా గ్రేటు. మాకైతే అందుబాటులోనే ఉన్నాయి. మా రైల్వే కోడూరులో అన్నమయ్య జిల్లాలో రూ. 300 టికెటు. ట్యాక్సులతో పాటు రూ. 340 పడుతుంది. 2 AM షోకి నేను బుక్ చేసుకున్నాను. తొందరగా అయితే మీకు రివ్యూ అయితే వస్తది. ఖచ్చితంగా చూడండి. పోతే మా అభిమాని, మీ అభిమాని, మా హీరో, మీ హీరో అని కొట్లాడుకోకుండా మన తెలుగోళ్ళంతా ఖచ్చితంగా ఒక తాటి మీద నిలబడి ఈ సినిమాని ఖచ్చితంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మెయిన్ మెగా అభిమానులకి నా సలహా ఏందంటే నేనైతే ఎన్టీఆర్ ఫ్యాను. అయినా కూడా నేను ఫస్ట్ రోజు ఎవరి సినిమా అయినా చూస్తాను. నాకు సినిమా అంటే అభిమానం. అలాంటిది మన తెలుగోళ్ళు ఈ విధంగా బాలీవుడ్ స్థాయిని మించి వెళ్తుంటే అందరి సినిమాలు కూడా ఫస్ట్ రోజే బెనిఫిట్ షో చూస్తాను నేను. అంత ఇష్టం సినిమా పిచ్చోడిని కూడా నేను. నేనైతే సంతోషంగా హ్యాపీగా 2 AM షోకే బుక్ చేసుకొని వెళ్తున్నాను. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అయినప్పటికి కూడా. ఎందుకంటే మన తెలుగు సినిమా ఏదైనా రేపొచ్చే 'రామ్ చరణ్' సినిమా కావచ్చు, 'మహేష్ బాబు' సినిమా కావచ్చు, 'ప్రభాస్' సినిమాలు కావచ్చు, 'ఎన్టీఆర్' సినిమా కావచ్చు, ఎవరిదైనా స్థాయిని మించి రిలీజ్ అవుతున్నాయి. రాష్ట్రాలకి, భాషలకు అతీతంగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా తెలుగోళ్ళంతా సినిమానైతే ఆదరించాలి. బాగుంటేనే బాగలేకపోతే ఎవరు చూడరు ఏ సినిమాని. బాగుంటే బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేయకుండా ఖచ్చితంగా అందరూ సినిమానైతే ఆదరించండి. మెయిన్ మెగా అభిమానులకు గూడా. మెగా అభిమానులు చూస్తేనే వాళ్ళ సినిమాలే హిట్ కావు. అందరు అభిమానులు చూస్తేనే సినిమా చూస్తేనే ఖచ్చితంగా హిట్ అవుతుంది ఏ సినిమా కూడా. ఎప్పటినుంచో కూడా 'చిరుత'కైతే మేము దాదాపు 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళి సినిమా చూసొచ్చినాము 'చిరుత' సినిమా. ఆ విధంగా అభిమానం ఏదైనా కూడా తెలుగు సినిమా హిట్ అవ్వాలంటే ప్రతి అభిమాని ఖచ్చితంగా సినిమాని బ్యాడ్ అనేది లేకుండా గుడ్‌గా చూస్తేనే అది ఖచ్చితంగా కూడా హిట్ అవుతుంది. అలా అయితేనే ఇప్పుడు ప్రతి సినిమా కూడా హిట్ అయ్యుంటాయి. ఏ ఒక్క హీరో వాళ్ళ సొంత అభిమానులు 2 రోజులు, 3 రోజులు చూస్తారో సంవత్సరాల తరబడి, రోజుల తరబడి ఎప్పుడు ఆడవు. అందరు అభిమానులు చూసినప్పుడే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది చిరంజీవిది కావచ్చు, బాలకృష్ణది కావచ్చు, వెంకటేష్, నాగార్జున ఎవరైనా కూడా, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఎవరి సినిమాలైనా అందరూ చూసినప్పుడే ఆ సినిమా హిట్ అవుతుంది. ఖచ్చితంగా బ్యాడ్ టాక్ అనేది స్ప్రెడ్ చేయకుండా ఈ సినిమాని ఆదరించి హిందీలో ఖచ్చితంగా హిట్ అవుతుంది ఈ సినిమా. బీభత్సమైన కలెక్షన్లు వస్తాయి. దాన్ని మించే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా ఆదరిస్తారని, ఒక తెలుగోడి సినిమాని ముందుకు తీసుకెళ్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా 2 AM షోకి నేను వెళ్ళి చూశాక పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అంతా రివ్యూ అయితే పెడతాను. అది కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మెయిన్ 12,600 థియేటర్లో 1,050,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. ఇప్పటి వరకు 130,00,00,000 ప్రీ బుకింగ్ సేల్స్ ముందుగానే వచ్చింది ఇప్పటివరకు 'పుష్ప 2'కి. ఇది చాలా ఆనందమైన విషయము. ఖచ్చితంగా ఫస్ట్ రోజు 300-500,00,00,000 రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము సినిమా అభిమానిగా.
ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఎవరి గురించో, ఎవరిని తగ్గించో, ఎవరిని మెప్పుగానో నేను మాట్లాడలేదు. కేవలం తెలుగోడి సినిమాని సినిమాగా చూద్దాము. హిందీ వాళ్ళతో పోటీపడి మన హీరోని మనమే నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా హిందీలో అయితే ఒక మెమరబుల్ మార్క్ అయితే దాటుతుంది. అలాంటప్పుడు మనం కూడా తారతమ్యాలు మా హీరో, మీ హీరో అని లేకుండా ఖచ్చితంగా ఈ సినిమాని చూసి, సినిమానిగా చూసి ఖచ్చితంగా ఆదరిద్దాము. ఓకే ఫ్రెండ్స్. జై హింద్.